నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ 2 టౌన్ పిఎస్ పరిధిలో శిశువు విక్రయం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రేమికుడు మోసం చేయడంతోనే చాకలివాని పళ్లకు చెందిన రాయమల్లు లత దంపతులకు 6 లక్షల రూపాయలకు పసికందును అమ్మేందుకు ప్రయత్నించింది. సమాచారం అందుకున్న బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు రంగంలోకి దిగారు. తల్లితో పాటు శిశువు విక్రయానికి సహకరించిన 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందరూ సుమారు 6:30 ఆ టైంలో డయల్ 100 ఒకటి రిసీవ్ చేసుకోవడం జరిగింది. సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకి సమాచారం, అక్కడ పక్కన డబ్బులు ముట్టినాయా, పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డయల్ 100 కాల్ అవ్వడం జరిగింది. డయల్ 100 కాల్ అవ్వని ఇమీడియట్గా బ్లూ కోట్ వాళ్ళని అక్కడ పంపించాము. ఆ పాటికి అక్కడ నుంచి కార్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను ఒక కారు చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడం జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళు కూడా పసికందు విక్రయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, అసలేం జరిగింది, ఎందుకు శిశువుని విక్రయానికి పెట్టారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? సింధు ప్రేమ పేరుతో నమ్మించి ఆ చివరికి మోసం చేసి ఒంటరిగా వదిలివేయబడిన ఒక యువతి జీవితంలో చోటు చేసుకున్న దారుణ సంఘటన ఇది. అయితే హైదరాబాద్ కు చెందిన యువతిని ప్రేమ పేరుతో మాయలో పడేసిన యువకుడు ఆమె గర్భవతి అన్న విషయం తెలిసిన తర్వాత ఆమెను వదిలించుకొని అయితే వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలోనే బాధితురాలకి భవిష్యత్తు ఏంటో తెలియని భయము, సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడి, ఇటు పుట్టబోయే బిడ్డను ఎలా పోషించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆమె కొంతమంది మధ్యవర్తులను అయితే ఆశ్రయించినట్టయితే తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న మధ్యవర్తులు ఆ శిశువును ఒక కుటుంబానికి అప్పగిస్తామని, ఆమెకు సహాయం చేస్తామని చెప్పి చివరికి బాలుడిని విక్రయించేందుకు అయితే ఒప్పించారు. అయితే ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె మగబిడ్డకైతే జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు జననం ఆనందంగా మారాల్సిన క్షణం మాత్రం ఇది ఒక అక్రమ వ్యాపారంగా మారిందని అయితే తెలుస్తోంది. ఆ బాలుడిని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివాని పల్లెకు చెందిన బామన్ల రాయమల్లు లతా దంపతులకైతే 6 లక్షల రూపాయలకు విక్రయించేందుకు ఒప్పందం కుదిరినట్టయితే సమాచారం. అయితే ఈ వ్యవహారం మొత్తం 12 మంది మధ్యవర్తుల సమన్వయం చేస్తూ నిర్వహించినట్లయితే ఇటు పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పుడు గత గురువారం కరీంనగర్ పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఇటు బాలుడి కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉండే ఒక అతను ఈ విషయాన్ని అటు బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకైతే తెలియజేశారు. అయితే వెంటనే స్పందించిన కమిటీ సభ్యులు అయితే పోలీసుల సహకారంతో విచారణ చేపట్టారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.